శ్రీరామచంద్రుల కబుర్లు చెప్పుకో. అసలు బోనసులు ఇస్తారో వస్తారో తెలియదు కానీ వెళ్ళి మాట్లాడితే కలుస్తాడేంటి? వీడికైనా నోరు ఉంది. ఏమైనా సరే ఈసారి ఈ సంగతి తేల్చాల్సిందే. ఏమైనా సరే స్ట్రైక్ చేయాల్సిందే. ఏమిటో అర్థం లేకుండా మాట్లాడతాం. పాపం ఎవరి మీద, సమ్మె ఎవరి మీద? వాడి మీద కోపం ఫ్యాక్టరీ మీద చూపిస్తామా? సమ్మె చేస్తామా? ఏమిటంతే? అసలు వాడేవాడు, వాడు మళ్ళాంటి వర్కరే. కాకపోతే మనం కాకి బట్టలేసుకు పనిచేస్తున్నాం, వాడు సూట్ వేసుకు పనిచేస్తున్నాడు. ప్రొపరేటర్ బంధువు కాబట్టి మన మీద అజమాయిషి చేస్తున్నాడు. నిజం చెప్పాల్సి వస్తే వాడి చేతిలో ఏముంది? రేపో మాపో ఫారెన్ నుంచి అమ్మాయి గారు వస్తారు. అప్పుడు ఆవిడతో మన కష్టాలన్నీ చెప్పుకుందాం. ఆమె కూడా మన మాట వెనకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఆ అమ్మాయి కూడా పెద్దయ్య గారి లాగా చాలా మంచిదేనట. అయితే మరీ మంచిది. ఆయన లేకపోబట్టేగా మనకి బాధలన్నీ. చూడండి, ఆవిడ వచ్చే వరకు ఆగుదాం. మావయ్య ఏమ్మా, ఎలా ఉన్నారు? నాన్నగారు దయ వల్ల బాగానే ఉన్నావమ్మా. ఏమిటి బావ అలా ఉన్నావు? రాత్రంతా నిద్ర లేదా? ఎక్కడ సీత, రాత్రి 2 గంటలు కూడా సరిగ్గా నిద్రపోవడం. ఎందుకని? ఎందుకంటావేమిటి? ఈ ఫ్యాక్టరీ వర్కర్స్తో చచ్చిపోతున్నాను. కాసేపు జీతాలు పెంచమంటారు, బోనస్లు ఇవ్వమంటారు. ఈ 2 చేసిన తర్వాత ఇంకేదో అంటారు. చచ్చ వీళ్ళతో ఏగలేక చచ్చిపోతున్నాను. నువ్వు వచ్చేసావుగా, ఇక నా బాధ్యత తీరిపోయినట్టు. ఇక నేను హాయిగా నిద్రపోతాను. ఆరోగ్యరా సర్లేరా, రోజు 10 సార్లు వస్తాడో 20 సార్లు పోతాడో. అస్తమానం ఎవరు తీసుకొస్తాడో తీసుకుంటా. పద సీత. అంకుల్, ఏమ్మా, ఒక దండ ఖరీదు ఎంత ఉంటుంది? నాన్నగారి కోసం ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేరా? సరేనమ్మా. ఏమీ లేదమ్మా, ఇది నీ గది కాదు. నువ్వు లేనిదే తెరవడం ఎందుకని తాళాలు వేసేసి అట్టుపెట్టి ఉంచేసేసాను. పిచ్చికల కోసం గూళ్ళు ఎట్టుంటాయి. ఆ చెత్త ఇది అంతాను. ఇదంతా ఆ చెత్తే. ఏం చేస్తా? అర్థమైంది మావయ్య, ఈ ఇంటి పరిస్థితి బాగా అర్థమైంది. ఒకసారి పని వాళ్ళని పిలవండి. ఏం చేస్తుంటావు? ఏమిటది? చెట్లు కటింగ్ అమ్మా. నువ్వేం చేస్తావు? మొదలైకి తుడుతానండి. నువ్వు? అంట్లు కడుగుతానండి. నువ్వు? కుక్కలు మేపుతానండి. అంకుల్, ఎన్ని కుక్కలున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయా మా కుక్కలు? అయితే వీణ్ణి మేపుతున్నారన్నమాట.
నువ్వు ఉపసం అమ్మా. అయితే హాస్పిటల్ పంపించండి. నువ్వేం చేస్తావు? తరుగుతానండి. ఎవరిని? కూరలండి. నువ్వు? బజార్కి వెళ్ళి సామాన్లు తెస్తానండి. ఐసి కమిషన్ బాగుంటుందా? వంట చేస్తావా? మీకెలా తెలుసండి? కనబడుతున్నావుగా. అంకుల్, వీళ్ళందరినీ చూస్తుంటే ఉన్న దరిద్రం అంతా వీళ్ళ మొహాల్లోనే కనిపిస్తుంది. వీళ్ళు ఇలాగే ఉంటే ఈ ఇంటికి లేని దరిద్రం కూడా పట్టుకుంటుంది. నీట్ గా డిసిప్లిన్ గా లేకపోతే రేపటి నుంచి ఎవరు పనిలోకి రానక్కర్లేదు. వర్కర్స్ నీట్ గా ఉంటేనే ఈ ఇంటికి గౌరవం. ఐ వాంట్ నీట్ అండ్ డిసిప్లిన్ వర్కర్స్. మైండ్ ఇట్. రేపటి నుంచి అంతా యూనిఫామ్ లో కనిపించాలి. వీడికి కూడానా? అందరికి. అంకుల్, వచ్చేటప్పుడు బయట బీడీ కాల్స్తూ నిలబడ్డాడే, వాడి అకౌంట్ ఇమ్మీడియట్ గా సెటిల్ చేసి పంపించండి. సరేనమ్మా. ఏంట్రా ఇక్కడికి అందగడ బయలుదేరు? అమ్మాయి గారు వచ్చింది కదా, చూసేద్దామని. వెళ్ళండి వెళ్ళండి. మా తల్లి ఊరి నుంచి వచ్చింది లేదా అప్పుడు పనులు పీకేసింది. నువ్వేదో ఏదో పని చేసి ఉంటావు, తీసేసింది. సరే, మీరు అందరూ మంచి పనులు చేస్తున్నారు కదా, దాంట్లో బయటకు వెళ్తున్నారు కదా, ఎలా ఎలానో. దున్నపోతు ముండా కొడుక, సర్కస్ ముండా కొడుక, ఏను ముండా కొడుక, నా కాలు కనపట్లే. కింద చూడొద్దు అన్నారు కదండి. ఏడ్చావు నీ ముఖం. ఇదిగో, ఇక ముందు ఎప్పుడు నా కాలు తొక్కన నువ్వు కొట్టేయి. ఒట్టు కొట్టేమంటే నెత్తి మీద చేసి పడగొడతావురా? ఏరా వచ్చి లేపరే. పోయినా సరే నిలబడాలి. ఒరేయ్,